హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 59వ భాగం. సిద్ధు సిద్ధు అంటూ సోనా అరుస్తూ పిలుస్తుంటే ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూనే ఏంటి అన్నాడు అసహనంగా సిద్ధార్థ్. నువ్వు ఈ మధ్య ఆఫీస్లో ఉన్నట్టుండి మాయమవుతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? పనుండి వెళ్తున్నానులే. సరేగాని నా సంగతి ఏం చేశావు సిద్ధు? నీ సంగతా? ఏంటా సంగతి? అదే మన ఇద్దరం డేట్కి వెళ్దామని అనుకున్నాం కదా. నేనెప్పుడన్నాను? ఎప్పుడు అన్నావులే. ఈరోజు రాత్రికి అలా ఫామ్ హౌస్కి వెళ్దామా అని సోనా అడిగితే సీరియస్గా షడప్ సోనా అన్నాడు సిద్ధు. ఎందుకు సిద్ధు? విసుగ్గా. సోనా, నీకు ఆల్రెడీ చెప్పాను, నాకిలాంటివి ఇష్టముండవు. వన్స్ ట్రై చేస్తే కదా తెలిసేది అంటూ షర్ట్ బటన్స్ విప్పుతుంటే విసుగ్గా తనని దూరం జరిపి సోనా, నన్ను ఇరిటేట్ చేయకు అన్నాడు. ఏంటి సిద్ధిది? నన్ను ఇంప్రెస్ చెయ్యలేననుకున్నావా? లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా? చూడు సోనా, నాకిలా కనిపించిన అమ్మాయిల వెంట పడే అలవాటు లేదు. నా వరకు లైఫ్ అంటే ఒక అమ్మాయితోనే. కోపం, బాధ, ప్రేమ, నవ్వు అన్నీ తనతోనే. అర్థమైందా? అయితే ఆ ఒక్క అమ్మాయిని నేనే ఎందుకు కాకూడదు సిద్ధు? కావాలంటే పెళ్లి చేసుకుందాం సిద్. ఇన్ని రోజులు నీతో రిలేషన్ అనుకున్నాను, కానీ నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి ప్లీజ్ అని సోనా గోముగా అడుగుతుంటే నో, అది నువ్వు కాదు. అంటే ఎవరినైనా లవ్ చేశావా? చేశానా లేదా అన్నది పక్కన పెడితే నాకు కావాల్సింది నీలాంటి అమ్మాయి కాదు. మరి మా అమ్మలా ఉన్న అమ్మాయి కావాలి. కానీ ఇక చాలు, నేను చెప్పింది అర్థమైంది కదా. ఇంకోసారి నన్ను ఇలా ఇరిటేట్ చేయకు. కావాలంటే నిన్ను ఢిల్లీలో అపాయింట్ చేయమని శ్రవణ్కి చెప్తాను, వెంటనే బయలుదేరు. ఏమక్కర్లేదు, అంకుల్ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళని కలిసే వెళ్తాను అంటూ మూతి ముడుచుకొని వెళ్ళిపోయింది సోనా. కృష్ణమూర్తి గారు, డాడ్ వాళ్ళు వచ్చేలోపు ఫైల్స్ ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ చేయండి అన్నాడు సిద్ధార్థ్. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ వచ్చింది శిఖర. రమ్మన్నారంట? హా, మార్కెటింగ్లో పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇంకో 2 ఫైల్స్ క్లియర్ చేయాలి సార్, అంతే. వీలైనంత త్వరగా క్లియర్ చేసేయి. ఎక్స్ట్రా డ్యూటీ చేసైనా సరే, బట్ లేట్ చేయకు. కానీ సార్, నో మోర్ ఆర్గ్యుమెంట్ శిఖరా అని సీరియస్గా చెప్పడంతో వర్క్ మీద వీడికి ఉన్నట్టుండి ఇంత డెడికేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది శిఖర. శిఖర మేడం, మీరు చెప్పిన వర్క్ అంతా చేసేశాను అని సోనా అంటే, అది సరేగాని మీ సార్ ఏంటి ఈరోజు వర్క్ మీద తెగ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఏంటి కదా? అదా, అంకుల్ వాళ్ళు వస్తున్నారు కదా. అంకులా? అంకుల్ ఎవరు? సారీ, అంకుల్ అంటే సిద్ధు వల్ల ఫాదర్ శరత్ చంద్ర గారు. ఓ ఆయనా? హా, కొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి ఫ్యామిలీతో వస్తున్నారు. ఫ్యామిలీతోనా? ఎందుకు? ఎందుకంటే అదే, ఆ రోజు ఓ పెద్ద ప్రాజెక్ట్ మనకి స్కిప్ అయింది కదా. అంకుల్ చాలా సీరియస్ అయ్యారు. అందుకే కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారంట. అలాగా? అవును, ఆయన వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు. ఓ, అయితే మీ ఫ్రెండ్కి వాళ్ళ డాడ్ అంటే భయమా? భయం కాదు, కానీ ఆయన మాట కాదండు. ఫైనల్ డెసిషన్ ఆయిందే. సర్లే, అర్జెంటుగా ఈ ఫైల్ మొత్తం టైప్ చేసివ్వు అనడంతో సరే మేడం అంటూ ఫైల్ తీసుకుని వెళ్ళింది సోనా. ఏం చేస్తున్నారా మీరంతా? ఇంతమంది కలిసి ఒక్కడిని పట్టుకోలేకపోతున్నారంటే మిమ్మల్ని పందుల్లా మేపుతున్నందుకు నన్ను అనుకోవాలి అని రౌడీలని గట్టిగట్టిగా అడుస్తున్నారు చక్రపాణి. సారీ సార్, బెంగళూరు మొత్తం జల్లెడ పడుతున్నాం, ఎంత వెతికినా అతను దొరకట్లేదు. నాకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదు. తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. అపోజిట్ పార్టీ వాళ్ళు నా గతాన్ని తవ్వితే నా రాజకీయ చరిత్ర నాశనమవుతుంది. నో సార్, అలా జరగనివ్వం అంటూ ఫోన్ పెట్టేశాడు రౌడీ. అసహనంలా సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళగానే అప్పటిదాకా తండ్రి కోపాన్ని దూరం నుండి చూస్తున్న రంజిత్ దగ్గరికొచ్చాడు. డాడ్,
ఏంటిదంతా ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా? నవ్వుతూ, ఏం లేదు నాన్నా, ఏదో పొలిటికల్ ఇష్యూ. నీకు తెలీదులే, కాని అది బయటపడితే మీ రాజకీయ జీవితం నాశనమవుతుందన్నారు. ఎవరికీ భయపడని మీరు ఒక్కోసారి చిన్నదానికి కూడా భయపడాలి రంజిత్. నీకు చెప్పే విషయమైతే ఖచ్చితంగా చెప్తాను అనడంతో అక్కడికి ఆ టాపిక్ని వదిలేశాడు రంజిత్. మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి శిఖరని హక్ చేసుకున్నాడు శౌర్య. ఏంటి మామ్, అంకుల్ రాలేదా? అంకుల్తో నీకేంట్రా పని? అదేంటి మామ్ అలా అంటావు? రోజు మీరిద్దరూ వస్తారు కదా. ఈ రోజు నుండి ఇక అంకుల్ రారు, మనం మాత్రమే వెళ్తున్నాం. కానీ మమ్మీ. షడప్ శౌర్య, రోజు రోజుకి మరీ మితిమీరిపోతున్నావు. నోరు మూసుకుని పదా అంటూ వాణ్ణి తీసుకెళ్లిపోతుంటే ఇంతలో మేడం అంటూ వెనుక నుండి ఎవరో తనని పిలవడంతో తల తిప్పిన శిఖరకి ఆఫీస్ క్లర్క్ వస్తుండడం చూసి, మీరా? ఏంటండి అని అడిగింది. ఏం లేదు మేడం, పేరెంట్స్ డే రోజు తీసిన ఫొటోస్ మీరు కలెక్ట్ చేసుకోలేదు, అందుకే పిలిచానంటూ ఒక కవర్ అందించింది. ఓ థ్యాంక్ యూ, ఆ రోజు నాకు వీలు పడక ఫంక్షన్కి రాలేకపోయాను అంటే. పర్వాలేదు మేడం, మీరు రాకపోయినా మీ హస్బెండ్ వచ్చారుగా అంది ఆ అటెండెంట్. హస్బెండ్? హస్బెండ్ ఎవరు? అవును మేడం, మీ పేరు కూడా చాలా బాగుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అదేనండి, మీ హస్బెండ్ గురించే. రోజూ మీతో పాటు శౌర్య కోసం వస్తారుగా. ఆయన నా హస్బెండ్ అని మీకెవరు చెప్పారు? అదేంటి మేడం అలా అంటారు? పేరెంట్స్ డేకి వచ్చి ఫామ్లో ఫాదర్గా సైన్ చేసింది ఆయనే కదా అంటే షాక్తో ఏంటి అని షాక్ అయింది అచల. ఇంతలో ఆ క్లర్క్ని ఎవరో పిలవడంతో వస్తాను మేడం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతుంది ఈవిడా అనుకుంటూనే తన చేతిలో ఉన్న కవర్స్ని ఓపెన్ చేసింది. శౌర్య ప్రైజ్ తీసుకునే ఫొటోస్తో పాటు లాస్ట్లో సిద్ధుతో ఉన్న ఫొటోస్ కూడా ఉండడంతో వాటిని అలానే వదిలేసింది. అప్పటిదాకా పక్కనే ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న శౌర్య ఏంటి మమ్మీ ఇవి అంటూ వాటిని ఓపెన్ చేసి చూసి అమ్మో చచ్చాను అని గుటకలు మింగుతుంటే, ఆ రోజు ఫంక్షన్కి అంకుల్ వచ్చారా అని సీరియస్గా అడిగింది. అవును మమ్మీ, నా ఫ్రెండ్స్ ఏడిపిస్తుంటే నేనే అంకుల్ని మా డాడ్ లాగా యాక్ట్ చేయమని చెప్పాను అనగానే వాళ్ళని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళింది శిఖర. ఇంటికెళ్లగానే బరబరా లాక్కెళ్లి సోఫాలో పడేసింది. ఎప్పుడు శిఖరని అంత కోపంగా చూడని మీనా, అక్క ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావని అడిగితే, చిన్న పిల్లాడివని ఊరుకుంటుంటే రోజురోజుకి నీ ఆటలు ఎక్కువైపోతున్నాయి అంటూ శౌర్యని కొట్టడానికి చెయ్యెత్తింది. ఎత్తిన ఆ చేతిని అలానే గాల్లో పట్టుకున్నాడు అప్పుడే శౌర్య కోసం వచ్చిన సిద్ధార్థ్. ఏం చేస్తున్నావో తెలుస్తుందా శిఖర? పసిపిల్లాన్ని కొట్టడానికి సిగ్గనిపించట్లేదా? అసలంతలా ఏం చేశాడని అంటూ విస్సురుగా చేయి దించేశాడు. ఆ ఫొటోస్ అన్నీ సిద్ధు ముఖం మీద కొట్టి ఏంటివన్నీ అంటే వాటివైపు ఒకసారి చూసి, మీనా బాబుని కిందకి తీసుకెళ్లి ఆడించు అనడంతో సరేనని బాబుని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడేమైందని ఇంత కోపం? అదేదో వాడు బాధపడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడని నేనే వెళ్ళాను. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి అని కోపంగా అడిగింది శిఖర. సిగ్గా? ఎందుకు? వాడికి ఫాదర్ కాలంలో సైన్ చేసి తప్పు చేశానని నేననుకోవట్లేదు. వై బికాజ్ అంటూ ఆగి, ఎందుకో నీకు తెలుసుగా, అందులో తప్పేముంది, ఎంతైనా నేను వాడికి అని క్షణంపాటు ఆగాడు. షడప్ సిద్ధు, వాడికి తల్లి తండ్రి అన్నీ నేనే, ఇంకెవ్వరూ లేరు, మాకెవరూ అవసరం లేదు. నీకెవరూ అవసరం లేదేమో కాని వాడికి మాత్రం తండ్రి కావాలి, నీతో పాటు నేను కూడా కావాలి అని నీకు చెప్పాడా? లేదు, కాని వాడి మనసేంటో ఆ మాత్రం తెలుసుకోలేనా? అయినా ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే ఓ పెద్ద ప్రాబ్లం. మధ్యలో నేనేం చేశాను? నువ్విక్కడికి రావడమే ఒక ప్రాబ్లం. దయచేసి వెళ్ళిపో, కావాలంటే నీ కంపెనీలో జాబ్ కూడా మానేస్తాను. అప్పుడు నా వల్ల నీకే ప్రాబ్లం ఉండదు. లేదంటే ఏం చేయాలో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలా అని బాధగా అడిగింది. కార్ కీస్ని పైకెగరేస్తూ, అంత అవసరం లేదులే కాని ఎప్పుడూ అడిగేదే ఒకే ఒక ప్రశ్న, శౌర్య తండ్రెవరు? నీ నోటితో సమాధానం చెప్పు, నేనిక్కడికి రావాలా వద్దా అని క్షణంలో తేలిపోతుంది. ఆ మాటకి సైలెంట్గా చూస్తుంటే, చెప్పలేవు కదా? నాకు తెలుసు, అంత ఈజీగా నిజాన్ని ఒప్పుకునేదానివి కాదని. నువ్వు చెప్పే వరకు నేనిక్కడికి వస్తూనే ఉంటాను. నా మీద కోపం బాబు మీద తీర్చుకోవాలని చూస్తే నేనేంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్తుంటే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో సీత్,
వాణ్ణి నా నుండి దూరం చేయడం నీకు పెద్ద సమస్య కాదు. నీ చూపు కూడా వాడి మీద లేకుండా చేస్తాను. నవ్వి ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అని చెప్పి సర్కాస్టింగ్గా నవ్వి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. హలో సీత్, హవర్ యూ? ఫైన్ సాత్విక్, నువ్వెలా ఉన్నావు? ట్రైనింగ్ ఎలా సాగుతుంది అంటూ అడుగుతున్నాడు సిద్ధార్థ్ ఫోన్ చేసిన సాత్విక్ని. ఇట్స్ గుడ్. ఇంకేంటి చెప్పాలి. అది ఈ మధ్య శిఖరని ఏమైనా కలిసావా? హా సాత్విక్, కలిశాను. ఎలా ఉందో ఏంటో అన్నీ కనుక్కున్నాను. షీఈస్ ఫైన్. బాబు కూడా నాకు బాగా దగ్గరయ్యాడు. అలాగా, వాడు చిచ్చరపిడుగు, అందరితో కలిసిపోతాడు. నవ్వి, కాని సాత్విక్, నిన్నొకటి అడగనా? అడుగు సిద్ధు. ఏం లేదు, శౌర్య తండ్రి. అదంతా వద్దు సిద్. శౌర్య కన్నతల్లి మాత్రం శిఖర, అంతే. కాని పెళ్ళై బిడ్డ ఉన్న అమ్మాయిని ఏ ప్రేమించకూడదా అని కాదు సాత్విక్. కానీ సిద్ధు, నీకు శిఖర గురించి పూర్తిగా తెలీదు. షీఈజ్ ఎ వండర్. ఎక్కడ చూసినా అలాంటి అమ్మాయి నీకు కనిపించదు. అందుకే తనంటే నాకు అంతిష్టం. తన కోసం చావుని కూడా లెక్క చేయను అంటుంటే అతని మాటల్లో శిఖర మీదున్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంటే సిద్ధు ఆ మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేడు. ఆ టాపిక్ డైవర్ట్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేశాడు సిద్ధార్థ్. కన్నా, ఏంట్రా అలా ఉన్నావు? డల్లుగా తలుంచుకొని ఏం లేదు అంటే మమ్మీ మీద కోపం వచ్చిందా? లేదు. వాణ్ణి గుండెలకు హత్తుకొని సారీ నాన్నా, ఇంకెప్పుడు నీ మీద కోప్పడను. కాని నువ్వు చేసింది కూడా కరెక్ట్ కాదుగా. అలా పరాయి వాళ్ళని డాడీ అని చెప్పడం తప్పు కదా. అయితే మా డాడీ ఎవరో నువ్వే చెప్పు అంటే బాధగా తలుంచుకుంది. నువ్వు చెప్పవు, కానీ స్కూల్లో అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నీకు డాడీ లేరు, అందుకే వాళ్ళ ముందు గొప్ప కోసం అంకుల్ని డాడీగా యాక్ట్ చేయమన్నాను. సరే, తప్పు నాదే, సరేనా? అంకుల్ నీ ఫ్రెండే కదా, ఎందుకు కాసేపు అలా యాక్ట్ చేసినందుకు కోపడుతున్నావు మమ్మీ? అది కాదు నాన్నా, మన వల్ల అంకుల్కి ఇబ్బంది కలగకూడదు కదా. మీ స్కూల్లో అందరూ అంకుల్ని డాడీ అనుకుంటున్నారు. రేపు వాళ్ళ ఇంట్లో దానివల్ల గొడవలు జరగకూడదు. సర్లే, అదంతా వదిలే. ఈరోజు స్కూల్కొద్దు, మనం అలా బయటికి వెళ్దామా? డల్గా చూస్తుంటే నీకిష్టమైన వాటర్ వరల్డ్కి ఓకేనా అనగానే థ్యాంక్ యూ మమ్మీ అనడంతో వాణ్ణి తీసుకుని వాటర్ వరల్డ్కి స్టార్ట్ అయింది శిఖర. కృష్ణమూర్తి గారు, శిఖర్కిచ్చిన ఫైల్స్ అన్నీ క్లియర్ అయ్యాయో లేదో ఒకసారి కనుక్కోండి. కానీ శిఖర ఈరోజు లీవ్లో ఉంది సార్. లీవా? ఎందుకు? తెలీదు సార్, పర్సనల్ లీవ్ అప్లై చేసింది. ఓకే, మీరెళ్ళండి అని నేను అర్జెంట్ వర్క్ అని చెప్పినా లీవ్ పెట్టిందంటే ఏమై ఉంటుంది? నిన్న శౌర్యని కేకలేసింది. హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటుందా అనుకోగానే తెలియకుండానే కంగారొచ్చేసింది. క్షణం కూడా లేట్ చేయకుండా శిఖరకి కాల్ చేశాడు సిద్ధార్థ్. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కంగారుగా మీనాకి కాల్ చేశాడు. శౌర్యని వాటర్ వరల్డ్కి తీసుకెళ్లిందని చెప్పడంతో వెంటనే వర్క్ మొత్తం అందరికీ అలాట్ చేసి వాటర్ వరల్డ్కి స్టార్ట్ అయ్యాడు సిద్ధార్థ్. మమ్మీ, నేనిక్కడి నుండి వాటర్లోకి జంప్ చేస్తాను. వద్దు కన్నా, నేను వస్తాను. నో మమ్మీ, ఏం కాదులే అంటూనే శిఖర వచ్చేలోపు పైనుండి కిందకి జంప్ చేసేశాడు శౌర్య. తను పడ్డ ఫోర్స్కి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని గట్టిగా అరిచేసిన శిఖర గొంతుని మధ్యలోనే ఆపు చేస్తూ వాణ్ణి కింద వాటర్లో ఒడుపుగా పట్టుకున్నాడు సిద్ధు. సడన్ గా అక్కడ సిద్ధార్థుని చూసి శిఖర సాకైతే, హే అంకుల్, మీరేంటిక్కడా? నీకోసమే వచ్చా, ఇందరం ఎంజాయ్ చేద్దామా? మరి మమ్మీ? తినేసేలా చూస్తున్న శిఖరని చూసి, మీ మమ్మీ మంచి వేడి మీదుంది, కాసేపు నీళ్లలో ఉండనివ్వు, కాస్త కూలవుతుంది. పద, మనిద్దరం అన్ని గేమ్స్ ఆడేద్దామంటూ శిఖరని పట్టించుకోకుండా అక్కడున్న అన్ని గేమ్స్ ఆడిస్తున్నాడు. దూరం నుండి సిద్ధును చూస్తున్న శిఖరకి కోపం కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు శౌర్య కళ్లలో కనిపిస్తున్న సంతోషానికి ఏమీ చేయలేకపోయింది. ఏంటి మేడం, ఇంటికెళ్ళేదేమైనా ఉందా? నువ్వేంటిక్కడా? రొటీన్ క్వశ్చన్ అనుకొని నిన్న బాగా వేడి మీదున్నావుగా, తగ్గిందో లేదోనని వచ్చా. ఇక్కడున్నామని ఎవరు చెప్పారు? ఇంటికి ఫోన్ చేస్తే మీనా చెప్పింది. అసహనంగా, శౌర్య, ఇక పద వెళ్దాం. నేను తీసుకొస్తాను, నువ్వెళ్ళు. ఒక్కర్లేదు కన్నా, మనం ఐస్ క్రీం పార్లర్కెళ్దామా అని శౌర్యని కూల్ చేయడంతో ఓకే అంకుల్. కన్నా, నేను తీసుకెళ్తానులే. అంకుల్తో వద్దు, ఇద్దరం కలిసి వెళ్దాం మమ్మీ. అంకుల్తో వెళ్తే భలే ఉంటుంది, బాగా జోక్స్ చేసి నవ్విస్తారు. కానీ శౌర్య, మమ్మీకి అర్జెంట్ పనుందంట, ఈసారికి మనం వెళ్దాం, ఓకేనా? అవునా మమ్మీ,
అయితే నేను అంకుల్తో వెళ్తాం. నిన్న వాణ్ణి ఏడిపించడం గుర్తొచ్చి వద్దంటే మళ్ళీ ఎక్కడ బాధపడుతోనని సరేనన్నట్టు తలాడించగానే థ్యాంక్ యూ మమ్మీ. కన్నా నువ్వు వెళ్ళి కారులో కూర్చో, ఇప్పుడే వస్తాను అనడంతో శౌర్య వెళ్ళిపోయాడు. ఏంటి మేడం, వాడికి నా చూపు కూడా పడకుండా చేస్తానన్నావు? చూసావా, కనీసం నేను పక్కనుంటే నువ్వనేదానివి అసలు వాడికి గుర్తుండట్లేదు. మన మధ్య జరిగింది వాడికి చెప్పలేవు, ఎందుకంటే అలాంటివి చెప్పే స్టేజ్ వాడిది కాదు. ఇక నువ్వేం చేసి వాడిని నా దగ్గరికి రాకుండా ఆపుతావో నాకు అర్థం కావట్లేదు. ట్రై చెయ్యి, తప్పులేదులే. వస్తా, నా కోసం బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతుంటే వెళ్తున్న తన వైపే బాధగా చూస్తుండిపోయింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. ఈరోజు ఒక చిన్న టాపిక్ కూడా ఇంక్లూడ్ చేశారు. చక్రపాణి ఎవరినో వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు తెలీదు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా తెలుస్తుందేమో. మొత్తానికి కొద్ది కొద్దిగా బాబుకి దగ్గరైపోతున్నాడు సిద్ధు. చూద్దాం శిఖర వాళ్ళిద్దరినీ ఎలా వేరు చేస్తుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదండి. అందుకని స్టోరీ చదువుతున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఉన్న హై పాయింట్స్ లో పాయింట్స్ ఇచ్చారంటే మన వీడియోస్ కి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.